కథాస్రవంతి నిరంతర కథాప్రసార వాహిని కథల భాండాగారం కథాస్రవంతిని ఆదరిస్తున్న అభిమాన శ్రోతలకు నమస్కారం. ఈనాటి కథకు స్వాగతం. మీరు వినబోయే కథ కూతుర్ని రైలు ఎక్కించి స్టేషన్ దాటి మలుపు తిరిగిన రైల్లోని మనవలు కనుమరుగయ్యేదాకా చెయ్యి ఊపి అప్పటిదాకా ఒంట్లో తెచ్చిపెట్టుకున్న సత్తువ అకస్మాత్తుగా మాయమై నీరసంగా ఇంటికొచ్చి గత 4 రోజులుగా కళకళలాడిన ఇల్లేనా ఇలా బోసిపోయింది అని నిర్వేదంతో కుర్చీలో కూలబడ్డాడు ఆ పెద్ద ఆయన. పిట్టలు రెక్కలొచ్చి ఎగిరిపోవడం సహజమే. దానికి ప్రకృతిలోని ఏ ప్రాణి అంతగా బాధపడడం లేదు కదా. మరి కాస్తో కూస్తో జ్ఞానం ఉన్న తామెందుకు ఇలా విలవిల్లాడిపోతున్నాము అని ఆలోచనలోకి జారిపోయాడు ఆ పెద్ద మనిషి. ఇంతలో ఆ ఇంటి నిశ్శబ్దాన్ని భంగపరుస్తూ అతని ఫోన్ మోగింది. కూతురి నెంబర్ చూసి చటుక్కన ఫోన్ ఎత్తిన అతనికి అలవాటుగా అటు నుంచి కూతురు, నాన్న ఇంటికి వెళ్ళిపోయారా? ఈ 4 రోజులు తెగ తిరిగేశారుగా, కాస్త విశ్రాంతి తీసుకోండి, అవి ఇవి అన్నీ సర్దేసి అలసిపోకండి, పనమ్మాయికి పండుగ మామూలు ఇచ్చి మేము వెళ్ళిన తర్వాత ఇల్లంతా శుభ్రం చేసి సర్ది పెట్టమని పురమాయించాను. ఈలోగా మీరు కింద మీద పడిపోకండి, సరేనా? వేళకి మందులు వేసుకోవడం మర్చిపోవద్దు. అలా ఇంకా ఏదేదో చెబుతూ ఉండగానే, అలాగేనమ్మా, నేను చూసుకుంటాలే, మీరు జాగ్రత్త, ఇక ఉంటాను అని ఫోన్ పెట్టేయబోతూ ఉంటే, నాన్న ఉండండి, మీ మనవరాలు మీకు వాట్సాప్లో ఏదో సందేశం పంపించిందంట అని ముగించింది. 17 సంవత్సరాల మనవరాలు తనకు ఏ సందేశం పంపించి ఉంటుందా అని ఆతృతగా చూడసాగాడు తాతగారు ఉత్సాహంగా. తాతయ్య, మీతో ఉన్న ఈ 4 రోజులు నాకెంతో అమూల్యమైనవి. మమ్మల్ని చూసి మీరు ఎంత సంతోషించారో అంతకు మించి ఆహ్లాదంగా మీతో మేము గడిపాం. పండుగ రేపు మొదలవుతుంది అనగా మన ఇంట్లో మీరు వండించిన పిండి వంటల వాసనలు ఇంకా నా ముక్కుపుటాలపై తాజాగా ఉన్నాయి. నగరాల్లో జంక్ ఫుడ్కు అలవాటు పడిన మాకు మీరు చేయించిన గవ్వలు, సున్నుండలు, జంతికలు, అరిసెలు మొదలైనవి ఎంత రుచిగా ఉన్నాయో ఎప్పుడెప్పుడు వాటిని గర్వంగా మా స్నేహితులకి రుచి చూపించాలా అని ఉబలాటంగా ఉంది. కాగుతున్న బెల్లం పాకం వాసన అయితే ఇప్పట్లో నేను మర్చిపోలేను. భోగి పండుగ రోజు తెల్లవారుజామున నిద్రలేచి తల స్నానం చేసి ఆ మంచులో చుట్టూ అందమైన ముగ్గులతో అలంకరించి ఉన్న మంట దగ్గరికి వెళ్ళి మీతో కలిసి అగ్నిదేవుడికి నమస్కరించి అందులో పిడకల దండ వేసి ఆ చలిలో వెచ్చగా 2 చేతులు చాపి చలి కాచుకున్న అనుభూతి మాటల్లో వర్ణించలేనిది. ఆపై ఉదయాన్నే నడుచుకుంటూ గుడికి వెళుతూ ఉంటే వీధిలో ఎదురైన ప్రతి ఒక్కరూ మీ మనవలా అండి అని పలకరిస్తూ ఉంటే మీరు మమ్మల్ని పొదివి పట్టుకుని గర్వంగా అవునండి పండక్కి వచ్చారు అని బదులిస్తూ ఉంటే నాకు ఏనుగు అంబారి ఎక్కినంత సంబరంగా అనిపించింది. ఎందుకంటే మా నగరాల్లో మేమెవరమో మా పొరుగువారికి తెలియదు. మమ్మల్ని అంత ఆప్యాయంగా ఎవ్వరూ పలకరించలేదు. సంక్రాంతి పండుగ రోజున గతించిన పెద్దలకు గారెలు, పరవాన్నం నివేదించి పూజ చేసి మేమందరం మీ కాళ్ళకి నమస్కరిస్తూ ఉంటే దీర్ఘాయుష్మాన్ భవ అని మీరు మమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉంటే మీ వంటి పెద్దల ఆశీస్సులే మాకు శ్రీరామ రక్ష అని అనిపించింది. మీరిచ్చిన కొత్త బట్టలు కట్టుకుని పిండి వంటలు తింటూ ఆ రోజంతా ఇంటికి వచ్చే పోయే వాళ్ళతో ఎంత సందడిగా గడిచిపోయిందో. పని అమ్మాయికి, వాచ్మెన్ భార్యకు, పాలబ్బాయికి మనం చేసుకున్న పిండి వంటలు మాతో దగ్గరుండి ఇప్పించినప్పుడు వాళ్ళు ఎంతో సంతోషంగా అవి తీసుకుని వెళుతూ ఉంటే పంచుకుని తినడంలో ఉన్న ఆనందం ఆ రోజు నాకు అనుభవంలోకి వచ్చింది తాతయ్య. కనుమ పండుగ రోజున మీతో కలిసి ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్ళకి వెళ్ళి అందరినీ కలిసి వస్తూ ఉంటే
మనకు ఇంత బలగం ఉందా అనిపించింది తాతయ్య. ఇంతమందిని వదులుకుని నగరంలో దిక్కు మొక్కు లేకుండా బ్రతుకుతున్నందుకు మా మీద మాకే జాలేసింది. ఎంత చదువుకున్నా, ఎంత పెద్ద హోదాలో ఉన్నా, ఎంత ఆర్జించినా మన జీవితంలోని కష్టసుఖాలు పంచుకోవడానికి ఓ నలుగురు మన అనుకునే ఆప్తులు లేని జీవితం వ్యర్థం అనిపించింది తాతయ్య. తెల్లవారుజామునే హరిదాస సంకీర్తన, వాకిళ్ళ ముందు అందమైన ముగ్గులు, వాటి మధ్యలో పసుపు రంగు చామంతులతో కూడిన గొబ్బెమ్మలు, పిల్లలు ఎగరేస్తున్న రంగురంగుల గాలిపటాలతో నిండిన ఆకాశం, బతుకు తిరువుకై వలసపోయిన కుటుంబాలు పండుగ కోసం సొంతూరికి రావడం, పుట్టింటికి వచ్చిన కూతుళ్ళు అల్లుళ్లతో కళకళలాడిన లోగిళ్ళు, అందంగా ముస్తాబైన పశువులు, బంధుమిత్రుల కోలాహలం, అందరూ కలిసి పరాచికాలు ఆడుకుంటూ భోజనాలు చేయడం. ఇలా ఒకటా రెండా ఈ తరంలో మేము కోల్పోతున్న ఒకప్పటి అతి సామాన్యమైన విషయాలు యాంత్రికత మోజులో ములికి తేలుతున్న మా నగర సమాజానికి ఆట విడుపుగా, ఒకంత ఓదార్పుగా, భవిష్యత్తుపై ఆశలు కల్పించగా, ఈ అనుభవాలని అనుభూతులని మూటగట్టుకుని మళ్ళీ పెద్ద పండుగ ఎప్పుడొస్తుందా అని ఆశగా తిరుగు ప్రయాణం అవుతున్నాము. మాకు ఇంత మంచిగా పండుగ జరుపుకునే అవకాశం ఇచ్చినందుకు మీకు కృతజ్ఞతలు తాతయ్య. సుదీర్ఘమైన తన మనవరాలి సందేశంతో అనిర్వచనీయమైన ఒక అనుభూతికి లోనై అంతవరకు తనను ఆవహించిన నిస్పృహ ఒక్కసారిగా మాయమవగా ఇనోడించిన ఉత్సాహంతో మీ తరానికి మన సంస్కృతి సాంప్రదాయాలు అందించాలనే తహతహతోనే మేమిక్కడ కాపలాగా బతికి ఉన్నాము తల్లి. మా తరాలకి, రాబోయే భావితరాలకు వారధిగా మీరు ఉండాలన్న ఆకాంక్ష, ఉంటారన్న విశ్వాసం మీ మీద మాకుంది. దానికి ఇటువంటి పండుగలే మాకు ఉన్న అవకాశం తల్లి. అందుకే ఎంత ప్రయాసపడైనా పండుగలకు సొంత ఊరికి రండి, మీ మూలాలు తెలుసుకోండి, మీరు బలంగా ఉండండి, మాకు బలం ఇవ్వండి, నిన్ను చూసి నేను గర్విస్తున్నానమ్మా అని తిరుగు సందేశం పంపాడు తాతగారు, మీసం సవరించుకుంటూ కొండంత తృప్తితో. ఈ కథ మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కింద కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియోని లైక్ చేయండి, మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి కథలు వినిపించడానికి ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉండే బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే ఇలా అప్లోడ్ చేసే వీడియోల వివరాలన్నీ కూడా మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తాయి. ఎప్పుడు మీ అభిమానాన్ని కోరుకునే పప్పు భోగారావు. సర్వే జనాః సుఖినో భవంతు. కథా స్రవంతి